కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరం నందు ల్యాండ్ మరియు అట్రాసిటీ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా విచ్చేసిన చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ మొదట మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మన హన్మకొండ జిల్లా రివ్యూ మీటింగ్లో మరి 1 by 1 మరి డీసీపీ వైజు, ఏసీపీ వైజు వాళ్ళు మన కేసులు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయని వాళ్ళు చెప్తారు. మీరు ఏదన్నా డివిఎంస్ చెప్పదలుచుకున్నా వాళ్ళది అయిపోయిన తర్వాత మీకు అవకాశం తప్పకుండా ఇస్తాం. ఇది మన మీటింగ్, మనం సమగ్రంగా చర్చ జరగాలి. వాళ్ళు ఏసీపీ వైజు వాళ్ళు చెప్తారు. నేను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీని సార్ మా దగ్గర వచ్చి మొత్తము 4 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. ఇందులో 3 వచ్చి పర్కాల్ డివిజన్ వచ్చి 3, మాకు ఐనవోలు మండలం వచ్చి కూడా హన్మకొండ జిల్లాకు వస్తుంది సార్. అది అందులో 1 కేసు పెండింగ్ ఉంది సార్. 4 కూడా ఛార్జ్ చేయడం జరిగింది. మా దగ్గర పెండెంట్స్ కూడా ఏం లేవు సార్. అని కూడా సీసీ అంటే కోర్టు ఎస్సీ నెంబర్కు సంబంధించి పెండింగ్ ఉన్నాయి సార్. అవి కూడా షార్ట్గా తీసేసుకుంటాం. ఆ నెంబర్ కూడా తీసేసుకొని సాధ్యమైన త్వరలో ట్రయల్ కండక్ట్ అయ్యేలా చూస్తాం సార్. నమస్తే సార్. పేరు సలీమా సార్. నేను డీసీపీ సెంట్రల్ జోన్ వర్క్ చేస్తున్నాను సార్. మాకు హన్మకొండ సబ్ డివిజన్ మరియు కాజీపేట సబ్ డివిజన్ కూడా వస్తాయి సార్. హన్మకొండ సబ్ డివిజన్లో 10 కేసెస్ ఉన్నాయి సార్. కాజీపేట సబ్ డివిజన్లో 7 కేసెస్ రిపోర్ట్ అయినాయి సార్. ఇందులో సార్ ఎస్సీ నెంబర్స్ అంటే దాదాపు ఛార్జ్షీట్ కూడా అయిపోయింది సార్. ఒక 6 కేసెస్లో ఉన్నాయి సార్, యూఏలో ఉన్నాయి సార్. ఎస్సీ నెంబర్లు వెయిట్ చేస్తున్నాం సార్. ఛార్జ్షీట్ వేసేసాం సార్. కాజీపేటలో కూడా 3 కేసుల్లో ఛార్జ్షీట్ వేసాం సార్. ఎస్సీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం సాసార్. ఇంకా ఇంపార్టెంట్ ఏం లేదు సార్. అన్నీ కూడా అరెస్టులు, ఛార్జ్షీట్ వేయడం అయిపోయింది సార్. నమస్కారం సార్. క్రైమ్ నెంబర్ వచ్చేసి 608/224 అండర్ సెక్షన్ 420, 447, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3(1). మరి ఇది SC/ST యాక్ట్ PO యాక్ట్ ఉన్నదో అమెండ్మెంటు. ఇది ఫర్ వెయిటింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ MRO వరంగల్ లాంగ్ బ్యాక్ పెండింగ్. ఇటువంటి అన్ని మేడం నేను ఏమంటే ఇటువంటి అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా, IFS సర్టిఫికేట్ ఉన్నా కానీ ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఈ కేసులన్నీ మనం సత్వరం పరిష్కారం చేసుకోవాలి. మరి మా దగ్గర ల్యాండ్ కేసులు వచ్చేసి మా SC/ST కమిషన్కు 7 కేసులు పెండింగ్లో ఉన్నట్టు మాకు రిపోర్ట్ ఉన్నది. తర్వాత SC/ST కేసు వచ్చేసి 1 పెండింగ్ ఉన్నది. ఇవన్నీ కూడా మేడం మనం ఒక ఎన్ని రోజులు పెట్టుకుందాం, ఒక 1 month పెట్టుకుందామా, 15 రోజులు పెట్టుకుందామా, మా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవన్నీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐదు మరి కేసు వివరాలు తెలుపవలసిందిగా కోరుతా ఉన్నా. పొజిషన్లు ఉంటాయి సార్. ఈ 9 పొజిషన్లు కూడా సార్ ఈ సంవత్సరము మాకు 16 కేసెస్ అండర్ SC యాక్ట్ సార్ అండ్ 3 కేసెస్ అండర్ ST యాక్ట్లో రిపోర్ట్ అయినాయి సార్. అన్ని 19 కేసులలో సార్ అవుట్ ఆఫ్ 19 12 కేసెస్ ఛార్జ్ షీట్ కంప్లీట్ చేసినాం సార్. ఇంకా 7 కేసులు కూడా అరెస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. అండ్ MROs ఇచ్చే సర్టిఫికేట్ కూడా అన్ని ఇచ్చినారు సార్. అందులో 3 ఛార్జ్ షీట్ కూడా వేసినాం సార్. ఇంకొక 4 ఇట్లో 2 ఏమో FSL రిపోర్ట్ వచ్చేది ఉన్నది సార్. ఇంకా 1 month కాలేదు సార్. అది ఇంకొక 2 ఏమో లీగల్ అడ్వైజర్ ఒపీనియన్ కోసం పెండింగ్ ఉన్నాయి సార్. ఈ 1 weekలో అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి సార్. వీక్లో మొత్తం కంప్లీట్ చేస్తారు. ఏసీపీ హన్మకొండ సార్. మా డివిజన్లో టోటల్ 10 కేసెస్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి సార్. అందులో SCకి సంబంధించిన 5 సార్, STకి సంబంధించిన 5 ఉన్నాయి. ఈ టోటల్ 10లో సార్ ఛార్జ్ షీటు 6 చేసాం సార్. కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాము. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. అవి నెంబర్స్ రావాల్సి ఉన్నాయి సార్. ఒకటి లీగల్ ఒపీనియన్ పెండింగ్ ఉంది సార్. అది ల్యాండ్కి సంబంధించింది కాబట్టి ల్యాండ్ ఇంకా రిలేటెడ్ ఏమైనా సర్టిఫికేట్స్ అవసరం పడుతుందా అని చెప్పి లీగల్ ఒపీనియన్ పంపించడం జరిగింది. అది చుట్టూటే ఛార్జ్ షీట్ వేస్తాం సార్. ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ రావాలా సార్. అది భూపాల్పల్లికి సంబంధించింది. అది అకౌంట్ ట్రాన్స్ఫర్లో అయిన చీటింగ్ కేసు సార్. అది దానికి బ్యాంక్ స్టేట్మెంట్ వస్తే ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటుందని చెప్పేసి బ్యాంకు లెటర్ పెట్టాను సార్. అది కూడా రీసెంట్లో అయిన కేసు సార్. ఆ స్టేట్మెంట్ రాగానే ఛార్జ్ షీట్ ఇస్తాం సార్. నేను పరకాల ఏసీపీని సార్. మా దగ్గర ఈ సంవత్సరం 6 కేసెస్ రిపోర్ట్ అయినాయి సార్. 5 కేసెస్ ఆల్రెడీ ఛార్జ్డ్ సార్. 2 కేసెస్ ఆల్రెడీ SC నెంబర్ రిసీవ్డ్ సార్. 3 కేసెస్ SC నెంబర్ అవైటెడ్ సార్. 1 కేస్ ఈజ్ ఎండెడ్ యాజ్ ఫాల్స్ సార్. అంటే సార్ అతను
భూమి కాంప్లైంట్ ఏం చేస్తారు సార్, భూమి అమ్ముతాడు సార్. ఆ భూమి అమ్మితే ఆ భూమిలో అతను అమౌంట్ 6 lakhs ఇచ్చి 17 lakhs రిమైనింగ్ అమౌంట్ డ్యూ పెడితే నా దగ్గరకు వచ్చిన కేసు రిజిస్టర్ చేసినాక ఆయన డబ్బులు రిమైనింగ్ అమౌంట్ కట్టిండు సార్. దాన్ని క్లోజ్ చేసాం సార్. నమస్తే. పల్లిలో ఒక కేసు ఉంది సార్, టైం అవసరం పడుతుంది సార్, మాకు మంత్ ఎండింగ్ వరకు క్లియర్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఫస్ట్ అసైనీకి ల్యాండ్ అసైన్మెంట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రిజంప్షన్ చేసుకొని సెకండ్ పర్సన్కి అసైన్ చేయడం జరుగుతుంది సార్. అది అప్పటి నుంచి కూడా కొంత డిస్ప్యూట్ నడుస్తుంది. తర్వాత అది పట్టాలని అనుకోవడం వల్ల కూడా చాలా అందులో ట్రాన్సాక్షన్స్ కానీ నాలా కన్వర్షన్స్, పట్టా మార్పులు కూడా జరిగినాయి సార్. రీసెంట్గా తహసీల్దార్ మొత్తం రికార్డ్స్ అంతా 50 years రికార్డ్ అంతా తీసి సప్లిమెంటరీ సేతువారు ఎప్పుడెప్పుడైంది, ఎంత కెనాల్ ఉంది, ఎంత రోడ్ ఉంది, అయితే వరంగల్ కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల కొంత డిలే అవుతుంది సార్. ఈ మంత్ ఎండింగ్లో మేము ఆ కోర్టు కేసు కూడా ఫాలో అప్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అది కేసు డిస్పోజ్ చేస్తాం సార్. సార్ ఒక 12 కేసెస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ దీంట్లో 6 cases పంపించాం సార్ కలెక్టర్ గారికి. రిమైనింగ్ 15 daysలో చేసేస్తాం సార్. ఎన్ని రోజులు 15 రోజుల్లో చేద్దాం? ఎస్ సార్, ఎస్. లీగల్ ఒపీనియన్ ఎన్ని రోజులు, చాలా రోజులు పెండింగ్ ఉన్నట్టుంది. ఎన్ని రోజులు క్లియర్ అవుతుంది పీపీ గారు చెప్పాల్సిందిగా కోరుతాం. నాది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ PCR కోడ్ సార్. మేడంకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ డిస్కషన్ వచ్చింది, ఇది మినిట్లో వచ్చింది, చైర్మన్ గారు రివ్యూలో ఇది వచ్చింది కాబట్టి తొందరగా క్లియర్ చేయమని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ల్యాండ్ కేసులు ఏమైతే ఉన్నాయో మరి ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారో తెలుపవలసిందిగా కోరుతాం. లిస్ట్ ప్రకారం సార్ మేము కూడా కమిషన్ నుంచి ఎన్ని కేసెస్ వచ్చాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటే మాకు యాక్చువల్లీ 21 కేసెస్ మా లిస్ట్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మీ ఆఫీసర్ సైడ్ నుంచి వచ్చిన లిస్ట్లో 8 ఉన్నాయి సార్. దాంట్లో నేను ఇప్పుడు జస్ట్ క్రాస్ వెరిఫై చేస్తే 2 మ్యాచ్ అయినాయి, 2కి ఆల్రెడీ రెస్పాన్స్ కూడా వచ్చింది. మిగతావి కూడా మీరు ఇచ్చిన 8 కాకుండా మా దగ్గర ఉన్న మొత్తం 21 కేసెస్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తహసీల్దార్స్ నుంచి వచ్చింది. డీటెయిల్ రిపోర్ట్ కూడా మ్యాక్సిమం ఒక 2 weeksలో 15 daysలో మేము తెప్పించుకొని కమిషన్కి కూడా డీటెయిల్ రిపోర్ట్స్ పంపిస్తాం. కొన్ని మెయిన్ అజెండా ఐటమ్స్ పెట్టుకున్నాం సార్. ఇది మన విజిలెన్స్ కమిటీ ఫంక్షన్స్ రివ్యూ చేసుకుంటూ విజిలెన్స్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అనేది కూడా ప్రజెంట్ చేస్తున్నాము. దాని తర్వాత SC ST కేసెస్ పోలీస్ కమిషనరేట్ హనుమకొండ జిల్లాకి సంబంధించినవి పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ డిస్కస్ చేయడానికి పెట్టాము. అలానే అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పెండింగ్ ట్రయల్ కేసెస్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నవి రిపోర్ట్ చేస్తున్నాము. మానిటరీ రిలీఫ్ ఏదైతే గవర్నమెంట్ నుంచి SC ST కేసెస్కి అందిస్తూ ఉంటామో దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది, పెండెన్సీ ఉన్నవి కూడా కేసెస్ కొన్ని మనకి కమిషన్ నుంచి ఫార్వర్డ్ అయిన కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా తహసీల్దార్స్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ తెప్పించి అవి రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ అట్రోసిటీ కేసెస్ ఉంటే వాటి గురించి కూడా మనం ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాం సార్.